అన్నది మీరు బిల్లు కడుతున్నారు. సో మీరు 3,000 రూపాయలు బిల్లు కడుతున్నారంటే నెలకు సంవత్సరానికి ధాన్యం ఖరీదు టౌన్లో కూడా చేయించాడు మహిళా సంఘాల చేత మెప్ప అన్నారు దానికి వచ్చిన సొమ్ముకి ఎన్ఆర్జీఎస్ ఇంకా ప్రిపేర్ కాబట్టి దగ్గర 2 కోట్ల సుమారుతో మరి గొల్లపుంత కాలనీలో ఆయన మహిళా మండలి అందరి కోసం ఒక 2 కోట్ల రూపాయలతో మహిళా మండలి భవనం నిర్మించాడు ఆయన. కానీ చిత్రం ఏంటంటే మహిళలకు వచ్చిన ధాన్యం కమాయంతా బిల్డింగ్ నిర్మిస్తే 2 సంవత్సరాలు కూడా 5 సంవత్సరాలు కూడా మరి వైఎస్ఆర్ ప్రభుత్వం దాన్ని ఓపెన్ చేయలేదు. మొన్న మళ్ళీ వచ్చాక దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. మరి మన లెక్క ఏంటంటే ఈ మధ్యన మన గ్రామంలో ఆ రోజున ధాన్యం ఖరీదు చేసినందుకు వాళ్ళకి ఇవ్వాల్సిన వేజ్ అంటే కూలి పనులు కూడా మనకి ఇవ్వలేదు. 5 సంవత్సరాలు ఒక సీజన్ 1,75,000 ఒక మనిషికి 25,000 చదవద్దు అంటే అక్కడ కూర్చున్న వాళ్ళకి వాళ్ళకి కూలి పనే ఇస్తారు. మరి దానికోసం వాళ్ళందరూ తిరుగుతాం. ఇదే పని మీద 3 నెలలు 4 నెలలు ఎమ్మెల్యే గారు అదే చెత్తగా చూస్తే దగ్గర చాలా డబ్బు మొత్తం 5 ఏళ్ళ నుంచి మరుగుపడిపోయి ఎక్కడ పోయిందో వెళ్ళిన డబ్బులంతా కూడా వెలికి తీసి ఇవాళ మన గ్రామానికి మరి దగ్గర 58 లక్షల రూపాయలు మహిళల మంది తీసుకుని రాబోతున్నారు. వచ్చిన మొన్నే మళ్ళీ దాన్ని డైబెట్ పెట్టి గవర్నమెంట్కి ఎక్కువ టైం మనకు ముందుకు తీసుకుంటున్నాం కాబట్టి మరి అక్కడ మళ్ళీ మన డబ్బు వచ్చిన తర్వాత మరి అక్కడ కమ్యూనిటీ వాళ్ళ శాంక్షన్కి తీసుకుని మరి కట్టుకుందాం. మరి దానికి కూడా ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే మరి అంతా కూడా ఎవరి వల్ల మన డబ్బులు తినేసేది ఆల్మోస్ట్ రాదేమో అనుకున్నాం. ఎందుకంటే ఒక టైంలో అయితే చెప్పారు పనిచేసే డబ్బులు కన్నా గ్రూప్లో డబ్బులు ఉన్నాయి అందులో ఇచ్చేద్దామని అని చెప్పి అంటే కాదండి దీని సంగతి చూస్తానని చెప్పి ఆయన అవసరం అవుతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మరి జడ్పీ సమావేశంలో నిరాహార దీక్ష కూర్చుంటానని చెప్పి హెచ్చరిక జారీ చేసి మరి మొన్న 5 మీటింగ్ ఆనాడికి మొత్తం ఫైల్స్ అన్నీ మొత్తం ఎక్కడెక్కడైనా కూడా జిల్లా విడిపోవడంతో ఎవరికి ఎంత రావాలన్నది అన్నీ కూడా మళ్ళీ గాడిలో పెట్టి లైన్లో తీసుకొచ్చారు. ఈ వారంలో కానీ 15 నెలలో అయిపోద్ది. మరి వాళ్ళకు కూడా ఇంకా ఇవ్వాలి పేమెంట్ ఇవ్వాలి. వాళ్ళందరూ కూడా ఆయన అడుగుతారు. మరి ఇక్కడ ఎండాక ఇందులో తీసుకున్నామని చెప్పి పండగ కదా అని అడుగుతా ఉన్నారు. అది కూడా ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి సాయంత్రం మాట్లాడతాం. మరి అందుకు కూడా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ సోలార్ రూఫ్ టాప్ దాని మీద ఒక బ్రోచర్ ఆవిష్కరణ చేయాల్సి ఉంది. ఆ బ్రోచర్ ఆవిష్కరణ చేయాల్సిందిగా కోరుతున్నాం.